నమస్తే, నేను ప్రియా. మైటీవీ న్యూస్ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏపీ సచివాలయంలో జరిగిన 5వ జిల్లా కలెక్టరేట్ల సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలెక్టర్లు ప్రభుత్వానికి అంబాసిడర్లుగా పనిచేయాలి అని సూచన. పలు అంశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం. గంజాయి అక్రమ రవాణాపై కృష్ణా జిల్లా పోలీసులు కొరడా. గన్నవరం సమీపంలో కారులో తరలిస్తున్న 112 కిలోల గంజాయి స్వాధీనం. నిందితుడి వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు. పోలీసులను బెదిరిస్తే ఊరుకునేదే లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరిక. మాజీ సీఎం జగన్ పోలీస్ ఉన్నతాధికారులను బెదిరిస్తున్నారని మండిపాటు. జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి అంబాసిడర్లుగా పనిచేయాలి అని, ప్రభుత్వంపై సానుకూలత రావాలి అంటే అధికారులదే కీలక పాత్రగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఏపీ గురించి చర్చించుకునేలా ప్రభుత్వంపై ప్రజలకున్న విశ్వసనీయత కొనసాగించేలా చూడాలి అని అధికారులకు మార్గదర్శనం చేశారు. పొలిటికల్ గవర్నెన్స్ అనేది కీలకమని, కలెక్టర్లు తమ ప్రతిభ ద్వారా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా చూడాలి అని అన్నారు. ప్రతి నిమిషం తనని తాను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటున్నానని అధికారులకు ముఖ్యమంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లో ఇక స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ ఉండాలి అని ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహా విధానాన్ని పరిపాలనలో తెస్తున్నట్లు సీఎం ప్రకటించారు. రాష్ట్ర సచివాలయంలో 2 రోజుల పాటు జరుగుతున్న 5వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో వివిధ అంశాలపై సీఎం జిల్లా కలెక్టర్లకు సూచనలు జారీ చేశారు. ఏ విధంగా ఉంటుందో మీడియం టర్మ్ లో ఒక ఐడియా. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో నెగోషియేట్ చేస్తున్నాం. వాళ్ళు కూడా విల్లింగ్ గా ఉన్నారు. దగ్గర ఒక 40,000 కోట్ల రూపాయల దగ్గర తీసుకొచ్చి హార్టికల్చర్ ని పెద్ద ఎత్తున ముందు తీసుకుపోవాలని. హార్టికల్చర్ లో మీరు చూస్తే ఫ్రూట్స్ అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ యాజ్ ఆన్ టుడే నెంబర్ 1. మన తర్వాత మహారాష్ట్ర. ఎక్స్టెంట్ లో మహారాష్ట్ర ఉన్నారు, ప్రొడక్షన్ లో మనం ఉన్నాం. దీన్ని మనం లాజికల్ గా తీసుకుపోవాలంటే నాట్ ఓన్లీ ఫర్ ఇండియా, ఫర్ ది వరల్డ్ ఆంధ్రప్రదేశ్ విల్ బి హబ్ ఫర్ ఫ్రూట్స్ అన్నమాట. దీనికోసం మీకు ఆ డీటెయిల్స్ కూడా మీకు చూస్తే చాలా క్లియర్ గా బనానా 18% మొత్తం హార్టికల్చర్ లో 18% కాంట్రిబ్యూటింగ్ ఓన్లీ బనానా. నవ్ అరౌండ్ 100 దగ్గర ఒక 100 క్లస్టర్స్ తయారు చేస్తున్నాం. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆ క్లస్టర్ అప్రోచ్ తీసుకొని ఈ 9 జిల్లాలు అంటే అప్ టు ప్రకాశం జిల్లా ఈ ప్రాజెక్ట్ కింద వస్తుంది. స్పెషల్ ప్రాజెక్ట్. ఇంకొక పక్క ఉత్తరాంధ్ర, ఇంకా కొన్ని జిల్లాలు పూర్వోదయ కింద తీసుకుంటున్నాం. దాన్ని కూడా ఒక స్పెషల్ ప్రాజెక్ట్ తయారు చేసి మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఏమేమి ఉన్నాయి ఇవన్నీ ఈ 2-3 అగ్రికల్చర్ లో లాజికల్ గా తీసుకెళ్లడం. ఇండస్ట్రీ కూడా అది మనకి ఎక్కడ పాసిబిలిటీ ఉందో మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా తయారు చేశాం. 175 నియోజకవర్గాలు 175 ఎంఎస్ఎంఈలు పెట్టాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అండ్ స్పోక్ మోడల్ పెట్టాం. అమరావతి హబ్ 5 స్పోక్ మోడల్. అవి కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ కలెక్టర్స్ అంతా కూడా రాబోయే రోజుల్లో 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ 1 AI 1 ఫ్యామిలీ యూజ్ కేసు కానీ లేకపోతే వాడడంగా జరగాల్సిన అవసరం ఉంది. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న నిందితులను కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకుని సుమారు 5,60,000 విలువ కలిగిన 112 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మీడియా సమావేశంలో కేసు పూర్వపరాలను జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు వెల్లడించారు. ఈ నెల 16న సాయంత్రం 4 గంటలకు బీబీగూడెం అండర్ పాస్ వద్ద గన్నవరం ఎస్ఐ సిబ్బందితో కలిపి వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో తెలుపు రంగు కారులో ఉన్న వ్యక్తి పోలీసులను గమనించి అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో వాహనాన్ని నిలువరించి తనిఖీలు చేపట్టారు. ఆ కారులో కేజీ చొప్పున మొత్తం 112 ప్యాకెట్ల గంజాయి ఉన్నట్లు గుర్తించారని, కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వివి నాయుడు, అడిషనల్ ఎస్పీ ఏఆర్బి సత్యనారాయణ, గన్నవరం డిఎస్పీ సిహెచ్ శ్రీనివాసరావు, సిఐ బివి శివప్రసాద్, ఈగల్ టీం సిఐ ఎం రవీంద్ర పాల్గొన్నారు. కృష్ణా జిల్లా పోలీసులకు అదేవిధంగా ఈగిల్ టీం వాళ్ళకి కంబైన్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనం ఈవినింగ్ 4 o'clock అట్లాగా బీబీగూడెం అండర్ పాస్, గన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని బీబీగూడెం అండర్ పాస్ దగ్గర వెహికల్ చెకింగ్ స్టార్ట్ చేసాము.
దీనిలో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ఒక వైట్ కలర్ కార్లో గంజాయి అనేది తరలించబడుతుందని వచ్చే ఇన్ఫర్మేషన్ మీద ఇంటెన్సివ్గా వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒరిస్సా రిజిస్ట్రేషన్ కలిగిన వైట్ కలర్ క్రెటా వెహికల్లో ఒక అతను అనుమానాస్పదంగా అటువైపు రావడం, మనం చూసి కొద్దిగా స్లో అవడం జరిగింది. వెంటనే మన వాళ్ళు ఆ వెహికల్ ఆపేసి క్షుణ్ణంగా దాన్ని తనిఖీ చేయడంలో భాగంగా మనకి దీంట్లో 112 గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. మీరు వెనకాల చూస్తుంది. వీటిలో ఏంటంటే ఇమీడియట్గా యాజ్ పర్ ప్రొసీజర్ అక్కడ వేయి చేపించి చూడగా ఇది 112 కేజెస్, అంటే ఈచ్ ప్యాకెట్ ఒక 1 కిలో ప్యాకెట్ కింద ప్యాక్ చేస్తుంటాం గమనించాం. వీళ్ళని ఇమీడియట్గా తనిఖీ చేసి మరింత క్షుణ్ణంగా వాడిని విచారించిన తర్వాత అతన్ని దీపక్ అనే అతనుగా గుర్తించాం. దీపక్ అనే అతను మెయిన్లీ మహారాష్ట్ర బేస్డ్ అతను. ఇతను వైష్ణవ్ లవన్ అనే వ్యక్తి అక్కడ నుండి ఇతన్ని ఒరిస్సాలోని బాలన్గిరికి పంపించడం, అక్కడ నుండి సర్టన్ పర్సన్స్ ద్వారా ఈ గంజాయి ప్రొక్యూర్ చేసి దీనికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్న క్రమంలో మనకు దొరికినట్టు మన విచారణలో వెల్లడైంది. ముఖ్యంగా చూసుకుంటే ఇంతే కాకుండా డిస్ట్రిక్ట్లో ఈ గంజాయి మీద మనం పెడుతున్న ఎఫర్ట్స్ లో భాగంగా నిన్న పెనమలూరులో కూడా ఒక ముఖ్యమైన గంజాయి పెడ్లర్ని ఇంటి దగ్గర గంజాయి ప్యాకెట్ పోలీసులను బెదిరిస్తే ఊరుకునేదే లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో 5,757 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ పోలీసు ఉన్నతాధికారులను బెదిరిస్తున్నారు అని మండిపడ్డారు. గతంలో కానిస్టేబుల్ నోటిఫికేషన్ పై కేసులు వేస్తే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి గారు పోలీసు ఉన్నతాధికారులకు సైతం నేరుగా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. మేము భవిష్యత్తులో వస్తాం, మేము చేస్తామంటే అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయారో చూడండి. ప్రభుత్వ పోలీసు ఉన్నతాధికారులను కూడా బెదిరించే స్థాయికి వెళ్ళిపోయారు. ఇలాంటి మారాలి ఉండాలి అంటే మేమందరం చాలా గట్టిగా ఉన్నాం. అదే స్థానంలో మీ మద్దతు సంపూర్ణంగా కోరుకుంటున్నాం. ఏ అధికారి కూడా, ఏ రాజకీయ నాయకుడు కూడా పోలీస్ అధికారులు కానీ ఒక పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఉన్నత పోలీస్ అధికారి వరకు బెదిరిస్తే ఉపేక్షించదు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చాలా చాలా బలంగా తీసుకుంటాం. దీన్ని బలహీనంగా తీసుకుంటాం మేము. అంటే ప్రతి స్టేట్మెంట్ చాలా ఇట్ విల్ బి కీన్లీ అబ్జర్వ్డ్. అలాగే ఉన్నతాధికారులు కూడా మేము మీకు గైడెన్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరు. కృష్ణా జిల్లా గన్నవరం న్యూ ఇంటర్నేషనల్ టెర్మినల్ నిర్మాణం పనులు చేస్తున్న వర్కర్స్ కార్మికులు ఆందోళన చేపట్టారు. గత 3 నెలలుగా ఢిల్లీకి చెందిన ఎన్కేజీ గుత్తేదారుల సంస్థ యాజమాన్యం తమకు వేతనం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు ఒక్కొక్కరికి 30,000 వరకు రావాలి అంటూ హౌస్ కీపింగ్ మహిళలు గగ్గోలు పెట్టారు. వుడ్ వర్క్ సబ్ కాంట్రాక్టర్ కు సుమారు 10 లక్షల వరకు రావాలి అని తమ ఇంట్లో బంగారం తాకట్టు పెట్టి వర్కర్స్ కు జీతాలు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్న వైనం కనిపించింది. ఎన్కేజీ సంస్థ జీఎంను నిలదీయగా ఢిల్లీలో తమ కాంట్రాక్ట్ మారింది అంటూ చేతులు దులుపుకున్నారు. సుమారు 50 మంది హౌస్ కీపింగ్ మహిళలు, హెల్పర్స్, వర్కర్స్ తమకు న్యాయం చేయాలి అంటూ కోరుతున్నారు. త్రిమూర్తి సార్, బుధవారం అండి. నేను 3 సంవత్సరాలు మరి దీంట్లో తాట తోలుతూ ఉంటాను. 2 సంవత్సరాలు మట్టి లేబర్ కావాలంటే పెట్టాను సార్. అయితే 2 లక్షల బిల్లు కల్లా 50,000, 80,000, 30,000 అట్లా ఇస్తున్నారు సార్. మొన్న కూడా మగవాళ్ళు కావాలి మీటింగ్ ఉందని చెప్పి ఇది చేస్తే రోజుకి ఎంత మా కూలి, రోజు లెక్క, వారాల లెక్క, బిల్లు లేబర్ కదా, మీకు ఏ రకంగా ఇస్తారు వాళ్ళు? 4,50 రోజుకి 4,50. ఇంకా లోపల సార్ ఎవరు సంస్థ ఎన్కేజీ స్టాఫ్ జిఎం సార్ తీసుకురామని కాల్ చేస్తారు. రోజుకి మాకు 500 అయితే నెలకు వచ్చేసరికి మాకు 3-4 లక్షల బిల్లు అయింది. బిల్లులో 1 లక్ష రూపాయలు 70,000 అట్లా వేస్తారు. ఇప్పుడు మాకు 2 లక్షలు రావాలి. 3 నెలల నుంచి డబ్బులు వేయాలి సార్. హౌస్ కీపింగ్ ఊడుస్తాం, కాంక్రీట్ పని చేపిస్తారు. మా లేబర్లు ఇప్పుడు ఇంటికి వచ్చి గోల్ చేస్తున్నారు. ఎంతకాలం బట్టి వాళ్ళమ్మా పెండింగ్ ఎంత ఉంది ఒక్కొక్క మనిషికి తెలియదు సార్. మామూలుగా అందరిలో బిల్లులు లెక్క అంటే వాళ్ళు సంతకాలు చేస్తారు బుక్ మీద. అంటే సుమారుగా ఎంత ఒక మనిషికి ఎంత వస్తుంది? 3 నెలల బిల్లు కనీసం 30,000 కాడికి రావాలి. ఒక్కొక్కరు 30,000. ఓకే, 7 లక్షల బిల్లు రావాలి సార్. 7 లక్షల బిల్లు 5,000 కాడ ఎత్తలు, ఒక్కోసారి వారం డబ్బులు ఇస్తున్నారు. 2 నెలలు, 1 నెల కాడ ఎత్తల, ఒక 20 రోజులు, ఒక 10 రోజులు అట్టయితే ఏం చేసుకొని బతకాలి? మేము ఏం తిని బతకాలి? కూలి పనులు చేసుకునే వాళ్ళం.
ఆ రూపాయి మీద ఆదరవుగా సిమెంట్ కట్టలు మోపించారు, కంకర మోపించారు, అన్నీ మోపించారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన్న ఆవుటపల్లి పిన్నమనేని సిద్ధార్థ హాస్పిటల్లో తాపి పని చేస్తూ ఉండగా సెంట్రింగ్ పై నుండి కారు జారి కింద పడి తలకు తీవ్ర గాయం కాగా పిన్నమనేని హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ కటారి రాము తెల్లవారుజామున మృతి చెందాడు. తాపి పని చేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందాడు అని హాస్పిటల్ యాజమాన్యం తమకు న్యాయం చేయాలి అని మృతుని భార్య, బంధువులు హాస్పిటల్ యాజమాన్యాన్ని కోరగా యాజమాన్యం తమకు ఎలాంటి సంబంధం లేదు అని, కన్స్ట్రక్షన్ వర్క్ మొత్తం కాంట్రాక్టర్కే ఇచ్చామని నిర్లక్ష్య వైఖరిగా సమాధానం చెప్పారంటూ ఆరోపించారు. ఈ మేరకు హాస్పిటల్ ముందు ధర్నా నిర్వహించారు. సిఐటియు, సిపిఎం నేతలు వారికి మద్దతుగా నిలిచారు. ఏమని అడుగుతున్నామయ్యా, తెలియదు అయ్యా, మరి ఇంకేమంటున్నారో తెలియదు. పొద్దు నుంచి అసలు బిడ్డలు చిన్న పిల్లలు అయ్యా, ఆడపిల్ల మగ పిల్లడు, నా కాళ్ళు కూడా చిన్నది అయ్యా. న్యాయం చేయమంటున్నారు, బిడ్డలకి న్యాయం చేయమని ఉంటాకు కూడా వెళ్ళలేదయ్యా. వాళ్ళ నాన్న కూడా అవుతాడేనయ్యా. చిన్న మెదడు చితికిపోయింది అన్నారండి. కోమాలో ఉన్నాడు. కోమాలో ఉన్నాక తెల్లారి గట్ట 3 చనిపోయాడు అన్నారండి. మాకు దిక్కంటూ ఏం లేదండి, వంటకి ఇల్లు లేదు, స్థలం లేదండి. నాకు 2 పిల్లలు, నా పిల్లల్లో నేను ఎట్ట బతకాలి? నాకు భర్త లేనప్పుడు నేను ఎట్ట బతకాలయ్యా? నాకు న్యాయం చేయండి అయ్యా. మేము ముగ్గురు కాయ కష్టం చేసుకుని బతికేవాళ్ళమే. మేమందరం వేరే వేరే అద్దెలు తీసుకొని బతికి ఏదో చెరువు గట్టి పాకలు వేసుకొని బతుకుతున్నాము. మా తమ్ముడు నిన్న మా పనికొచ్చాడు, టాయి పని కానీ ఇక్కడ కాలేజీలో పనికొచ్చాడు. పనికొచ్చి నిన్న మధ్యాహ్నం పడిపోయాడని చెప్పారు. నిన్న మధ్యాహ్నం నుంచి ట్రీట్మెంట్ చేసి రాత్రి 3ంటికి మా తమ్ముడు చనిపోయాడని చెప్పారు. 3ంటి కాడి నుంచి మేము మాట్లాడుతుంటే ఇదిగో చూస్తున్నాం, అదిగో చూస్తున్నాం అని చెప్పి మమ్మల్ని అలా మభ్యపెట్టారు. 3ంటి తెల్లారినాక మాకు బాడీ చనిపోయిందని చెప్పారు. 3ంటికి చనిపోయాడని చెప్పారు, తెల్లారి నాకు బాడీ చూపించారు. మేము 3ంటికి వాళ్ళ కుటుంబానికి ఏదో న్యాయం చేయమని మేము 3ంటి కాడి నుంచి అడుగుతున్నాము. అడుగుతుంటే వాళ్ళు ఎటువంటి సమాధానం చెప్పట్లేదు. వాళ్ళు తీసుకెళ్లిన మేస్త్రి మీదను ఇక్కడ కాలేజీ ఎన్నికల సమయంలో యువగలం పేరుతో ఇప్పటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వీఆర్ఏలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని పలు డిమాండ్లను పరిష్కరించాలి అంటూ రాష్ట్ర వీఆర్ఏల అసోసియేషన్ జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరులోని CCLA కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతగా ఉండి వీఆర్ఏలతో సమావేశమయ్యారని, సమావేశంలో ఆయన మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. గ్రామ రెవెన్యూ సహాయకుల ప్రధాన సమస్యలు పరిష్కరించాలి అని కోరుతూ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి నినాదాలు చేశారు. నారా లోకేష్ గారు మాకు పాదయాత్ర సందర్భంగా కర్నూలుకి వచ్చినటువంటి సందర్భంగా వీఆర్ఏలతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమం చేసినప్పుడు మళ్ళీ ఆ వీఆర్ఏల సమావేశంలోన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఒక్కొక్క వీఆర్ఏతోన వైసీపీ ప్రభుత్వము 23,000 రూపాయలు రికవరీ చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఆ రికవరీ ఎన్నికిచ్చేసి TADL కొనసాగిస్తామని చెప్పారు. నామినీగా ఉన్నటువంటి వీఆర్ఏలను యథావిధంగా పాత పద్ధతిలోనే కొనసాగిస్తామని చెప్పారు. అదేవిధంగా జీతాలు మళ్ళీ మన ప్రభుత్వంలోనే 10,000 రూపాయలు మాత్రం పెంచడం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో పెంచలేదు. కాబట్టి మన కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మళ్ళీ 10,000 ఉండేటువంటిది కాస్త మీరు అడుగుతున్నటువంటి 21,000 రూపాయల డిమాండ్ని ఖచ్చితంగా పెంచడానికి మేము ప్రయత్నం చేశామని చెప్పారు. అయితే ఆయన చెప్పినటువంటి మాటల్లో నా ప్రమోషన్లో పే స్కేల్ అనేటువంటిది ఇక్కడే తెలంగాణలో నా పే స్కేల్ ఇచ్చారు, ఇక్కడ కూడా పే స్కేల్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేశామని చెప్పేసి ఆ రోజు మాట చెప్పడం జరిగింది. అయితే ఆ మాటలోన ఏ విధంగా ఈరోజు సంవత్సరం పాటు మాకు టైం ఇవ్వని చెప్పేసి ఆ రోజు చెప్పినటువంటి మాటలు, ఆ మాటల సందర్భంగా నారా లోకేష్ గారు చెప్పినటువంటి మాటలు ఒకసారి మీరే వినండి. భూమిని, మహిళలను గౌరవంగా చూసుకుంటేనే భవిష్యత్ తరాలు ఆనందంగా ఉంటాయి అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. 48వ డివిజన్ సంజీవనగర్లో టీడీపీ ఇన్ఛార్జ్ కానేటి ప్రభుదాస్, కృపామణి దంపతుల ఆధ్వర్యంలో 25 మంది గర్భిణీలకు సామూహిక సీమంత వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ మహిళలు, పిల్లల సంక్షేమం కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుందన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, కానేటి ప్రభుదాస్, ఉప్పులూరి జానకిరామయ్య, సాయి చౌదరి, బుడ్డిగా రవి, బేసరి చిన్ని, మాలే విజయలక్ష్మి, తురకల నిర్మల, చాపల చిన్నరాజు, సలాది ఆనంద్, అప్సరి, లీలా, నాగుమణి, మీసాల నాగుమణి, కర్ణం లక్ష్మీనాయుడు, బూరా కల్పన తదితరులు పాల్గొన్నారు. కనబడతా ఉన్నారు, ఆరోగ్యకరంగా కనబడతా ఉన్నారు, ఆనందంగా కూడా కనబడతా ఉన్నారు. మీ అందరికీ కూడా మీ సోదరుడు తరపు నుంచి 12 పెట్టబొట్టాలని ముందుకే మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అలాగే అందరికీ కూడా నమస్కారం. ICDS మేడం గారు ఇప్పుడే చెప్తా ఉన్నారు బాల సంజీవిని కిట్ గురించి. ఆ కిట్లో ఇన్ని ఉన్నాయని తెలిసిన తర్వాత నాకే అనిపించింది,
ఇంత ఆరోగ్యకరంగా చూసుకుంటుంది ప్రభుత్వం అన్నది కొంచెం ఇది ప్రభుత్వం ఒక కనీస బాధ్యత. భూమిని మహిళల్ని మనం జాగ్రత్తగా చూసుకోగలిగితే భవిష్యత్ తరాలు ఆనందంగా ఉంటారు. భూమిని కానీ మహిళల్ని కానీ మనం ఫర్ గ్రాంటెడ్గా అంటే వాళ్ళని ఏం చేసినా పర్వాలేదని అనుకుంటే మాత్రం అల్లకొలంగా తయారైపోతుంది వ్యవస్థ అంతా కూడా. కాబట్టి ఆ భూమిని మహిళల్ని చాలా గౌరవప్రదంగా చూసుకోవాల్సిన అవసరం అందరిపైన ఉంది. ఆ కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. మహిళలుగా మీకు చేయవలసిన కార్యక్రమం కూడా మేడం గారు చెప్పారు. ఐసిడిఎస్ ద్వారా ఐసిడిఎస్ వ్యవస్థలన్నింటినీ కూడా బలోపేతం చేసుకుంటూ వస్తా ఉన్నాం. విశాఖ జిల్లా గాజువాక కాకతీయ కూడలి నుండి పెదగంటియాడ గాంధీ సర్కిల్ వరకు జీవీఎంసీ చేపట్టిన రోడ్డు విస్తరణ వల్ల ఎన్నో ఏళ్లుగా జీవనాధారణమైన బడ్డీలు తొలగించాలి అని, తమకు న్యాయం చేయాలి అంటూ బాధితులు కోరుతున్నారు. స్థానిక గొడ్డువాని పాలనకి చెందిన కొల్లి రమణమ్మ కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగారు. పీతాని చెల్లయ్యకి చెందిన ఎకరం 53 సెంట్ల భూమిలో 123 సెంట్లు స్టీల్ ప్లాంట్ను తీసుకోగా మిగిలిన 30 సెంట్ల భూమి తమ ఆధీనంలో ఉండేదని, అందులో కొంత భూమిని విక్రయించడం జరిగిందన్నారు. మిగిలిన స్థలంలో ఉన్న తమ బడ్డీలను అధికారులు తొలగించారని, కొంతమంది ఆక్రమణలకు పాల్పడినట్లు తెలిపారు. 30 సెంట్ల భూమికి సంబంధించి ఎండార్స్మెంట్ తమకు ఇచ్చారని, కానీ ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. దీనిపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు తమకు పూర్తి న్యాయం చేయాలి అని కోరుతున్నారు. పెదగంట్యాడ గొడ్డువనపాలెం గ్రామం మాది. వాస్తులం సార్. మా తాతయ్య గారు పితాన్ చల్లయ్య గారండి. ఎకరం 53 సెంట్లు భూమి పట్టా భూమి మాదండి. స్టీల్ ప్లాంట్ వారు 123 సెంట్లు భూమి స్టీల్ ప్లాంట్ వారు తీసుకున్నారు. గతంలో తీసుకున్నానన్నారు. దానికి మాత్రం ఏ డబ్బులు కూడా మాకు రాలేదు సార్. 30 సెంట్లు భూమి మిగిలిందని కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు ఎండార్స్మెంట్ ఇచ్చారు సార్. మాకు 2018లో ఇచ్చారండి ఎండార్స్మెంట్. ఇచ్చిన భూమికి 30 సెంట్లు భూమి మాదని చూపించి మాదని మేము అన్నాం సార్. అందరూ కొంతమంది రిజిస్ట్రేషన్ మా దగ్గర చేయించుకున్నారు, మా దగ్గర కొనుక్కున్నారు. మిగతా భూమి కూడా చాలా మంది కబ్జా చేస్తున్నారు సార్. దౌర్జన్యం చేసి రాత్రి మీద కబ్జాలు కూడా చేశారు సార్. మేము కలెక్టర్ గారికి ఎన్నోసార్లు విన్నపించాము. అమ్మ మాకు ఇచ్చింది భూమికి ఏమో మేము చాలా సార్లు కంప్లైంట్ కూడా పెట్టాం సార్. దౌర్జన్యం చేసి మా మీద బడ్డీలు 30 సెంట్ల భూమిలో మాకు స్టీల్ ప్లాంట్ వారు, మా అన్నదమ్ములకు ఉద్యోగాలు లేవు సార్. 6 నెంబర్లు ఉన్నాయి కానీ తండ్రులకు కానీ అన్నదమ్ములకు కానీ ఎవరికి ఉద్యోగాలు లేవు సార్. మాకు అదే బతుకు తీరు. 30 సెంట్ల భూమి ఉన్నది అని చూపిస్తున్నారు తప్ప 30 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న డ్రైన్ల సమస్యకు కూటమి ప్రభుత్వ హయాంలో శాశ్వత పరిష్కారం చూపిస్తాము అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. 13వ డివిజన్లో జరుగుతున్న డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే వాసు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ గత పాలకులు కొబ్బరికాయ కొట్టి వదిలేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అని, ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు అని అన్నారు. ఇప్పటికే డివిజన్లో 60 లక్షల విలువైన పనులు చేపట్టామని, అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ను 10 లక్షలతో మరమ్మతులు చేశామని తెలిపారు. 36 లక్షలతో G+2 కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి టెండర్లు పిలిచినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జి కప్పల వెలుగు కుమారి, బొర్రా చిన్ని, అర్బన్ హెల్త్ సెంటర్ చైర్మన్ మూర్తి, మల్లెల శ్రీనివాస్, ఆర్యపురం బ్యాంక్ డైరెక్టర్ బుడ్డిగా రవి పాల్గొన్నారు. చాలా సంతృప్తినిచ్చే కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది. అభివృద్ధి కార్యక్రమం చాలా అంటే చాలా సంతృప్తి. ప్రతి ఇంటి దగ్గర వాళ్ళు అంటున్న మాట ఒకటే, 30 సంవత్సరాల కిందట నిర్మించిన డ్రైన్లు ఈ రోజున మీ సహకారంతో వాటికి శాశ్వత పరిష్కారం చూపిస్తున్నందుకు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ఈ కూటమిని ఆశీర్వదిస్తా ఉన్నారు. అంటే 30 సంవత్సరాల కిందట వేసుకున్న డ్రైన్స్ గత ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గౌరవ కలెక్టర్ గారు కూడా వచ్చేసారు, ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టారు. అప్పుడున్న ఎంపీ ఒక 4-5 సార్లు షో వేసాడు ఇక్కడ ర్యాంప్ వాక్. అలాగే మంత్రుల్ని ఎవరో కూడా తీసుకొచ్చేసారు. చాలా మందిని వచ్చారు, కొబ్బరికాయలు కొట్టడం. కొబ్బరికాయలు కొట్టి 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 రోడ్డు పాడైంది కానీ పని ప్రారంభించుకోలేకపోయారు. ఇప్పుడు మేము చేస్తున్నాం. దాంతోపాటు ఇప్పటికే ఈ వార్డులో సుమారు 60 లక్షల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. 13వ వార్డులో పక్కనే ఉంటుంది అంబేద్కర్ కమ్యూనిటీ హాల్. చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే సుమారు 10 లక్షలు పెట్టి దాన్ని అంతా కూడా రెనోవేట్ చేసుకున్నాం. ఇక్కడ ఇంకోటి సచివాలయం ఎదుర్కొంటే ఒక కార్పొరేషన్ సైట్ ఉంది. దాన్ని కూడా G+1 కమ్యూనిటీ హాల్ కోసం 36 లక్షలతో అతి దగ్గరలో దాన్ని టెండర్ పిలుస్తున్నాం. అతి దగ్గరలో ప్రారంభించుకోబోతా ఉన్నాం. అంటే ఇది మధ్యతరగతి వాళ్ళు నివసించే ప్రాంతం. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవాలనంటే
పెద్ద పెద్ద హాల్కి వెళ్ళి డబ్బులు కట్టుకునే పరిస్థితులు ఉండవు. దాన్ని దృష్టిలో పెట్టుకునే తెలుగుదేశం హయాంలో ఇలాంటి కమ్యూనిటీ హాల్స్ అన్ని కూడా నిర్మించుకున్నాం. వాటిని సచివాలయాలు తీసేసుకున్నారు. సరే, మంచి పనే. తీసుకున్న వారు ప్రజలకి ఉపయోగపడే విధంగా ఎక్కడైనా కమ్యూనిటీ హాల్స్ ఒక్కటైనా మీరు నిర్మించారా? అందుబాటులో ఉన్న ఆ కమ్యూనిటీ హాల్నైనా సరే సంరక్షించుకున్నారా? దాన్ని జాగ్రత్తగా చూసుకున్నారా? ఏది లేదు, గాలికి వదిలేసారు. ఆ కమ్యూనిటీ హాల్ని మేమే సరి చేసుకున్నాం. ఇక్కడ మళ్ళా ప్రజల కోసం ఇంకో కమ్యూనిటీ హాల్ G+1 నిర్మించబోతా ఉన్నాం. ఏదేమైనా ఒకటే చెప్తా ఉన్నాం, కూటమి ప్రజలకి ఏది కావాలో అదే చేస్తా ఉన్నాం. మాకు నచ్చింది మేము చేసుకుంటూ వెళ్ళట్లా. ప్రజలకు అవసరాలను గుర్తిస్తా ఉన్నాం. అందుబాటులో ఉన్న నిధులతోటి ప్రజలకి సత్ఫలంగా ఏది ఇస్తాదో ఆ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ప్రజలు ఇవన్నీ గమనించాలని తెలియచేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్న నా పార్టీ కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలియచేస్తూ సహకరిస్తున్న ప్రజలకి, మరి ముఖ్యంగా సహకరిస్తున్న ప్రజలకి, ఎంతో ఓపికగా ఈ కార్యక్రమం చేస్తున్న కాంట్రాక్టర్కి, అధికారులకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గ కాంగ్రెస్ కోఆర్డినేటర్ మేడవరపు భద్రంధర ఆధ్వర్యంలో ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పుట్టినరోజు సందర్భంగా స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ త్వరలోనే పూర్వ వైభవం రానుంది అని నాయకులు పేర్కొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మార్చే బిల్లు పార్లమెంటులో పెట్టడం గాంధీని అవమానించడమేనని అన్నారు. గాంధీ ఆశయాలను నైతికంగా హత్య చేసే ప్రయత్నం బీజేపీ చేస్తోంది అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో చిన్న మురళీకృష్ణ, బండి అభిషత్తుడు, కాకి కిషోర్, భాస్కర్, కళ్యాణ్ ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఒక సంతోషకర వార్త ఉందండి, ఒక విచారకర వార్త కూడా ఉంది. సంతోషకర వార్త ఏంటంటే, ఈరోజు మా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి పుట్టినరోజుకి అండి, ఆవిడ పుట్టినరోజుకి మేము శుభాకాంక్షలు ఇస్తున్నామండి మనస్ఫూర్తిగా. మరి విచారకరం ఏంటంటే, మహాత్మా గాంధీ అంటే తెలియని వాళ్ళు ఉండరు. అలాంటి మహానుభావుడి పేరు మీద ఉపాధి హామీ అని ఇందిరాగాంధీ గారి టైం నుంచి కూడా వస్తుందండి. ఉపాధి హామీ పనులు తినడానికి నాలుగు గింజలు తినడానికి ఉపాధి హామీ ఆ రోజుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ కల్పించిందండి. ఆ పేరుని, ఆ మహానుభావుడు పేరుని తీసేస్తున్నారండి. అది తీయడం వల్ల చాలా నష్టం జరిగే అవకాశం ఉందండి. ఉదాహరణకి మన స్టేట్ గవర్నమెంట్కి రెవెన్యూ పడిపోద్దండి, సెంటర్ నుంచి ఇచ్చే ఫండ్ పడిపోద్ది. సుమారుగా 25,000 కోట్ల నుంచి 30,000 కోట్లు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చే ఫండింగ్ తగ్గిపోద్దండి. అలాంటివి తగ్గించడం కోసం ఈ బీజేపీ గవర్నమెంట్ కుటిల ప్రయత్నాలు చేస్తుందండి. దాన్ని మా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించిందండి. దీని మీద ఇంకా పోరాటం చేస్తాం కూడా మేము రెడీగా ఉన్నామండి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. దేశ నాయకుల పేర్లు అలాగే తొలగించకుండా ఉంచాలని, ఆ ఉపాధి హామీ పనులు అలాగే జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇంకొకసారి హెచ్చరిస్తున్నామండి, మీరు ఏకపక్ష నిర్ణయం తీసుకోకుండా అందరిని ఆలోచించి, మేధావులను ఆలోచించి, ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీ ఆలోచనల్ని మీరు తూచా తప్పకుండా ఆశిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నామండి. జై కాంగ్రెస్. నా పేరు చిన్న మురళీకృష్ణ. నిన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లు తీసుకొచ్చింది అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపక్క మధు విమర్శించారు. కాకినాడ రూరల్లో బీకేఎంయూ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గాంధీ పేరును తొలగించడం గాంధీ ఆశయాలపై నైతిక దాడి అని అన్నారు. హామీ అనే పదాన్ని తొలగించడం ద్వారా ఉపాధి హామీ చట్టం అర్థం కోల్పోతుంది అని, పనిదిలాల కుదింపు, రాష్ట్రాలపై నిధుల భారం పెంపు, యంత్రాలు, కాంట్రాక్టర్లకు అవకాశాలు కల్పించే ప్రయత్నం దారుణమని విమర్శించారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల 22 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టి 22న కాకినాడ కలెక్టరేట్కు తరలిరావాలి అని పిలుపునిచ్చారు. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో కూలి పనులు లేక పట్టణాలకి వలస వెళ్తున్న వేళ, ఆకలి చావులు బతుకుతున్న వేళ, ఆనాడు దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు యూపీఏ 1లో 2005 సంవత్సరంలో ఈ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కావాలని కోరాయి. వామపక్షాల పోరాటాల ఫలితంగా యూపీఏ 1 2005 సంవత్సరంలో మరి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఏర్పడింది. ఈరోజు ఈ చట్టం వల్ల చాలా మంది
ఆకలి చావులు ఆగినాయి, చాలా మంది బతుకుతున్నారు. అయినా ఈ చట్టాన్ని మరింత పటిష్టపరచాలని, కూల్ రేట్లు పెంచాలని, పనిదినాలు పెంచాలని మరి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు చాలా మంది పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూనే ఉన్నాయి. నేడు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ చట్టాన్ని మరింత పటిష్టం పరిచిపోక ఈ చట్టాన్ని ఎత్తేయాలని చూస్తున్నారు. అందుకనే మహాత్మా గాంధీ పేరుతో ఉన్న బిల్లుని తీసివేసి కొత్త బిల్లు తీసుకొచ్చారు. ఈ బిల్లు నేను ఒకటే అడుగుతున్నాను, మహాత్మా గాంధీ ఎవరు? ఈ జాతి పిత. ఈ దేశ స్వతంత్ర పోరాటంలో లక్షలాది మంది కదించిన మహావీరుడు మరి మహాత్మా గాంధీ. ఆయన పేరు ఎందుకు తొలగిస్తున్నారు? అర్థం ఏంటి అంటే మహాత్మా గాంధీ తొలగించేసి త్వరలోనే ఈ చట్టాన్ని మీరు ఎత్తేయాలని చూస్తున్నారు. అందుకే కొత్త బిల్లు తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ కొత్త బిల్లు ప్రకారంగా ఇంతకుముందు కేంద్రం 90% నిధులతో కేటాయించేది. ఈ రోజు కొత్త బిల్లులో ఏముంది? 60% కేంద్రం, 40% రాష్ట్రం. అలాంటప్పుడు ఈ రాష్ట్రాలు అప్పులో ఉన్నాయని చెప్పేసి పనులు పెట్టరు. అప్పుడు వీళ్ళందరూ ఏం కావాలి? వీళ్ళ పనులు ఏం కావాలి? పేరుకి 120 రోజులు పని వేతనం పెంచుతామని చెప్తున్నా, ఆచరణలో మాత్రం 60 రోజుల పాటు నిషేధం అని చెప్తున్నారు. వార్తలోని ముఖ్యాంశాలు. ఏపీ సచివాలయంలో జరిగిన 5వ జిల్లా కలెక్టరేట్ల సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలెక్టర్లు ప్రభుత్వానికి అంబాసిడర్లుగా పనిచేయాలి అనే సూచన, పలు అంశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం. గంజాయి అక్రమ రవాణాపై కృష్ణా జిల్లా పోలీసులు కొరడా. గన్నవరం సమీపంలో కారులో తరలిస్తున్న 112 కిలోల గంజాయి స్వాధీనం. నిందితుడి వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు. పోలీసులను బెదిరిస్తే ఊరుకునేదే లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరిక. మాజీ సీఎం జగన్ పోలీస్ ఉన్నతాధికారులను బెదిరిస్తున్నారని మండిపాటు. వార్తలందరితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారం అయ్యే మైటీవీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి మైటీవీ న్యూస్.